హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చికెన్ దమ్ బిర్యానీ చేస్తే చికెన్ జ్యూసీగా, రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా, తిన్నా కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మరి చికెన్ దమ్ బిర్యానీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని తీసుకోవాలి. నేను 1/2 kg చికెన్ని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. చికెన్ని ఉప్పు వాటర్లో అరగంట సేపు నానబెట్టామంటే చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 7-8 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని పుదీనా ఇంకా కొత్తిమీరని వేసుకోవాలి. 7-8 పచ్చిమిర్చీలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోకి 2 బిర్యానీ ఆకులని వేసుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరాని వేసుకోవాలి. ఒక జాపత్రి, ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గను కూడా వేసుకొని ఒక ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అన్నీ వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్లోకి గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపుని తీసుకోవాలి. టేస్ట్కి తగినంతగా కారంని కూడా తీసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంతగా ఉప్పును వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకున్నాను. నిమ్మరసాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చికెన్ని ఎంత మ్యారినేట్ చేస్తే అంత జ్యూసీగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 కప్ పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకుంటే జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 5-6 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని అది వేడైన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని తీసుకోవాలి. ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా తీసుకొని మళ్ళీ మొత్తం చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1/2 అవర్ వరకు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని తీసుకోవాలి. నేను 6 కప్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. రైస్ని తీసుకున్న తర్వాత ఒకసారి కడుక్కొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అరగంట వరకు నానబెట్టుకోవాలి. రైస్ నానేంతలోపు ఇంకో గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, 2-3 యాలకులు, 4-5 లవంగాలు, పుదీనా, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గను వేసుకొని బిర్యానీ ఆకులను 2 వేసుకొని కొంచెం నూనె వేసుకొని టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత అందులోకి నానబెట్టిన రైస్ని తీసుకోవాలి. రైస్ని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి రైస్ని ఉడికించుకోవాలి. రైస్ 60% ఉడికేంతలోపు చికెన్ బిర్యానీని దమ్ చేసుకునే గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. చికెన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు ఉడికించుకొని కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇలా గ్రేవీ కూడా వస్తుంది.
గ్రేవీ మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం వచ్చిన తర్వాత ఇప్పుడు చికెన్ని ఇంకా గ్రేవీని తీసుకోవాలి. దమ్ చేయడానికి కింద ఒక లేయర్ వరకే కొన్ని పీసెస్ని కొంచెం గ్రేవీని పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న రైస్ని కొంచెం తీసుకొని ప్రెస్ చేసుకొని చూడాలి. కొంచెం పలుకుగా కొంచెం మెత్తగా ఉందంటే 60-70% ఉడికినట్టే. ఇప్పుడు మనం దమ్ చేసే గిన్నెలో ఒక లేయర్ వరకు రైస్ని జాలిగంటతో తీసుకోవాలి. ఒక లేయర్ వరకు రైస్ని ఇలా జాలిగంటతో స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పైన ఒక లేయర్ వరకు ఉడికించుకున్న చికెన్ని ఇంకా గ్రేవీని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొన్నిటిని వేసుకొని కొంచెం పుదీనాని వేసుకొని బిర్యానీ మసాలాలని కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఉడికించుకున్న రైస్ని ఇంకో లేయర్ వేసుకోవాలి. జల్లిగంటతో ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఫ్రై చేసుకున్న మిగతా అన్ని ఆనియన్స్ని వేసుకొని కొంచెం పుదీనాని వేసుకోవాలి. బిర్యానీ మసాలాని వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కుంకుమ పువ్వు వాటర్ని లేదంటే ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి. అడుగు మాడకుండా ఉండడం కోసం చపాతీ పెనంని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దమ్ చేసే ఈ గిన్నెను పెట్టుకొని పైన ప్రెషర్ పోకుండా ఇంకా బరువైనది ఏమైనా పెట్టుకొని ముందు 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో దమ్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు ఈ ప్రాసెస్లో ఇంట్లో చేశారంటే చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్కమింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.